నమస్తే. పరాభవనామ సంవత్సరము వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మరి వృషభ రాశి వారి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మరి వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ విషయాల్లో అనుకూలత చక్కగా ఉంది అంటే, కొంత కోర్టు సమస్యలు ఎవరికైతే వాయిదాలు పడుతున్నాయో వారికి అనుకూలంగా ఉంది. కొంత కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండే మాసాలు ఏవైతే ఉంటాయో ఆ మాసంలో కొంత వృత్తిలో చిక్కులు, చిన్న చిన్న అవమానాలు, అలాగే ట్రాన్స్ఫర్స్, అనుకోని తర్వాత పై అధికారుల నుంచి కొంత మనస్తాపము, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ మాసాల్లో జాగ్రత్త వహించాలి. ఇక మార్చి నుంచి జూన్ వరకు ఉండే మాసం ఏదైతే ఉన్నాయో, ఈ మాసాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసాల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి, అలాగే సంతానం కోరుకున్న దంపతులకి కొంత అనుకూలమైన ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే జూన్ మాసం నుంచి మరి డిసెంబర్ మాసం వరకు కూడా కొంత అనుకూలత ఉంది, కానీ అధిక ఖర్చులు, చిన్న చిన్న అవమానాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే వృషభ రాశి వారికి ఉంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మార్చి మాసం నుంచి జూన్ మాసం వరకు కొంత అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. వివాహ నిశ్చయ ప్రయత్నాలన్నీ కూడా జూన్ మాసం నుంచి జూలై మాసంలోపు కొన్ని సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మరి స్థిరాస్తి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా వృషభ రాశి వారికి కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిసెంబర్ మాసం తర్వాత వృషభ రాశి వారికి తండ్రి గారి ఆరోగ్య పరిస్థితులు కానీ, విదేశీ ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కానీ ఏర్పడే సిచ్యువేషన్ ఉంది. అలాగే డిసెంబర్ మాసం తర్వాత మళ్ళీ ప్లవంగనామ సంవత్సరం వరకు అంటే 7th ఏప్రిల్ వరకు కూడా ఈ మాసాలన్నీ కూడా కొంత సోదర సోదరిమణులతో కొన్ని సహాయ సహకారాలు అయితే వాళ్ళ నుంచి మీకు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వారికి అందరికీ కూడా జనవరి మాసం నుంచి ఏప్రిల్ మాసంలోపు కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం అయితే వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అందరికీ కూడా ఈ మార్చి మాసం నుంచి జూలై మాసంలోపు కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ మాసాల్లో కొంత అనుకూలంగా ఉంది. ఇదే మాసాల్లో స్థిరాస్తి కొనుక్కోవడానికి కూడా అనుకూలంగా ఉందని మనం తెలుసుకున్నాము. అలాగే విద్యార్థులు కొంత కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. విదేశీ విద్యకై ప్రయత్నాలు చేసేవారికి కానీ, లేదంటే హయ్యర్ స్టడీస్కి ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా కొంత ఈ పరాభవనామ సంవత్సరం అన్నది వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఇస్తుందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కొంత రుణ భారం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య పరిస్థితులు ముఖ్యంగా శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య పరిస్థితులు జూలై నుంచి డిసెంబర్ మాసం వరకు కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి. శరీరంలో కొంత అలసట, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మాసంలో ముఖ్యంగా ఈ మాసాలు జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చే మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, పై అధికారులతో కానీ మాట పట్టింపులు రావటం, కొంత అలసట పెరగటము, లేదంటే అహంకారం పెరగటము, లేదంటే మాట గబుక్కుమని వదిలేయటము, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి ఉన్నాయి. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆ విషయాల్లో వృషభ రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకున్నాము. అలాగే మనం చెప్పుకున్నట్టు సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉన్నారో మరి వారికి మార్చి నుంచి జూన్ వరకు కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా కొంత సత్ఫలితాలు అయితే ఉన్నాయి. జాతక పరంగా ఏదైతే రెమెడీస్ ఉంటాయో అవన్నీ మీరు కరెక్ట్గా తీసుకొని, మెడికల్ అండ్ హారోస్కోప్ వైజ్ ఉండే రెమెడీస్ కరెక్ట్గా తీసుకుంటే కొంత సత్ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అలాగే చిన్న పరిశ్రమలు నడిపే వారికి, వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి రాని బాకీలు వసూలు కానీ ఇలాంటి విషయాల్లో మరి ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చాలా మేలు చేస్తుంది. అలాగే దక్షిణామూర్తి ఆరాధన
చేయటం వల్ల కొంతవరకు సమస్యలు, చిక్కులు, అధిక ఖర్చులు ఏ మాసాల్లో ఈ అధిక ఖర్చులు ఉండబోతున్నాయని తెలుసుకున్నామో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే మాసాలన్నీ కూడా అధిక ఖర్చులు, కొంత ధన వ్యయము, అవమానాలు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ మాసాల్లో ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.